హలో! హాయ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మా బాబుకు ఏదైనా తినాలనిపిస్తుందట. ఇంత బుడ్డోడు నా దగ్గరకొచ్చి చెప్తున్నాడు, "అమ్మ నాకేమన్నా తినాలనిపిస్తుంది చెయ్యి" అని. అందుకే నేను ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నాను. మీరందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మా బాబుకు ఇప్పుడిప్పుడే ఊహొస్తుంది. నా దగ్గరకొచ్చి అడుగుతున్నాడు, "అమ్మా నీ చెయ్యికి ఏమైందమ్మా? చెప్పమ్మా ఏమైందమ్మా" అని అడిగిండు. అడిగితే నేనేం చెప్పినా, "బూచి తీసుకుపోయింది నాన్న నా చెయ్యి" అంటే మా బాబు అంటున్నాడు, "అమ్మ నువ్వు బాధపడకు నీ చెయ్యి బూచి ఇస్తుంది." "ఏ బూచి? అమ్మ చెయ్యి తీసుకురా తీసుకురా, లేకపోతే హనుమంతుని గద పట్టి నిన్ను చంపేస్తా. అమ్మ చెయ్యి అమ్మకి ఇచ్చేయి" అని అంటున్నాడు. మా చిన్నోడు అలా అడిగినప్పుడల్లా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. చాలా మనసు చాలా అంటే చెప్పలేనంత బాధ అనిపిస్తుంది. కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం కొంచెం కూడా జాలి ప్రేమ ఏ మాత్రం కలగదు. నేను ఇలా ఉన్నా కానీ మా ఆయన ఎంతో ఇష్టంగా ఆంధ్ర నుంచి వచ్చి పెళ్లి చేసుకున్నాను నన్ను. నా కోసం ఆ సినిమా 'ఫిదా' సినిమాలో చెప్పినట్టు నా కోసం ఇక్కడనే ఉండిపోయిండు మా ఆయన. నాతో పాటు అన్ని కష్టాలను ఎదుర్కొంటున్నాడు పాపం. ఎందుకంటే వాళ్ళమ్మ వాళ్ళ నుంచి, మా అమ్మ వాళ్ళ నుంచి కొంచెం ఒక రూపాయి కూడా సపోర్ట్ లేదు. మేము మా కాళ్ళ పైన మేమే నిలబడి బ్రతుకుతున్నాము.